అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. పార్ట్ 2 ఆఫ్ మై క్రిస్మస్ డెకరేషన్ అనమాట. నేను హాస్టల్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాం కదా, ఆ ఐటమ్స్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అంటే టోటల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అదంతా మొత్తం ఈ వీడియోలోనే మీకు కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ మీ, బికాజ్ వాళ్ళు నేను పెట్టిన ప్రతి వీడియోని చూస్తున్నారు, చూసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బికాజ్ నాకున్న సబ్స్క్రైబర్స్లో ఒక 50 మెంబర్స్ నా ఫ్రెండ్స్ ఉంటారు, 50 కూడా ఉండరు, ఒక 30 మెంబర్స్ నా ఫ్రెండ్స్ ఉంటారు. మిగతా అందరూ అంటే నాకు తెలియని వాళ్ళే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బికాజ్ నేను ఎవరో తెలియకుండా నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను వాళ్ళకి చాలా గ్రాటిట్యూడ్గా ఉంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లెట్స్ గో ఫర్ ద వీడియో. బాయ్ బాయ్. తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టేసి హౌస్ ప్రిపరేషన్ కోసం బుక్స్కున్న అట్టలు తీసేసి పక్కన పెడుతున్నా అనమాట. మనకి సెమ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఈ బుక్స్తో మనకు అవసరం ఏముండదు. సో ఇవన్నీ తీసుకొని దానికి ఉన్న అట్టలు అవన్నీ తీసి పక్కన పెడుతున్నాను. ఈజీగా కట్ చేసుకోండి. మీ దగ్గర ఏముంటే అదే చేయండి. కార్డ్బోర్డ్ షీట్ కూడా తీసుకోవచ్చు. మొత్తం బుక్స్కి నాకు 4 బుక్స్ అయితే తీసుకున్నాను. 4 బుక్స్ అట్టలు తీసుకుని పక్కన పెట్టుకుని హౌస్ ఎంత తీసుకుంటే బాగుంటుంది, ఎంత చేస్తే బాగుంటుంది అని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఇది మొత్తం తీసుకున్నాక ఒక 2 బుక్స్ అట్టల్ని తీసుకుని స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చూపించినట్టుగా స్టిక్ చేసుకుని తర్వాత హౌస్కి అప్పర్ పార్ట్ ఉంటుంది కదా, దానికి చిన్నగా ఈక్వల్గా మెజర్మెంట్స్ తీసుకుని హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడు కింద బేస్ అయితే ఏది ఉందో దానికి యాక్సిస్గా కొంచెం కట్ చేసి పైన ఉన్న అప్పర్ పార్ట్కి కింద పార్ట్కి మనం ఈక్వల్గా దాన్ని స్టిక్ చేయాలన్నమాట. చేసేసిన తర్వాత ఒక షేప్ అయితే వస్తుంది. పర్ఫెక్ట్ హౌస్ షేప్ అయితే రాదు, బట్ ఒక స్క్వేర్ షేప్లో అయితే వస్తుంది. బట్ మధ్యలో మనకి ఈ కర్వ్ ఉండడం వల్ల మనకి హౌస్ అప్పర్ పార్ట్ పైకి వస్తుంది. సో అలా పైకి వచ్చి మనకు ఉండాలి అని అంటే వెనకతలో ఒక బేస్ అయితే ఇవ్వాలి. ఆ బేస్ ఇంకొక బుక్ కట్ట తీసుకుని నేను దానికి బేస్ ఇచ్చాను. బేస్ ఇచ్చేసిన తర్వాత కింద మనకి ఏదైతే మనం ఇచ్చిన ఈ హోల్స్ ఇంకా యాక్సెస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని గమ్తో స్టిక్ చేసుకోవాలి. 4 సైడ్స్ స్టిక్ చేసేసుకున్న తర్వాత ఏదైతే కొంచెం రెపెల్ అయ్యి ఉందో దాన్ని గమ్తో స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసేసిన తర్వాత అక్కడ ఉన్న యాక్సిస్ బేస్లో ఉన్న యాక్సిస్ పార్ట్ మొత్తం తీసేస్తున్నాను. నీట్గా మనకి హౌస్ షేప్ అయితే ఏది ఉందో ఆ విధంగా మనం ఆ బేస్ అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత ఎక్కడ రెపెల్ అయ్యి ఉందో అది మొత్తం గమ్తో అయితే స్టిక్ చేసేసుకుంటాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు హౌస్ షేప్ అనేది వచ్చేస్తుంది. మన హౌస్లో కొంచెం పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అఫ్కోర్స్ పశువుల పాక అంటే మనకి ఎలా ఉండదు, కొంచెం మంచిగా ఉంటుంది, గడ్డి అవన్నీ ఉండాలి. కాబట్టి ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్తో మనం కొంచెం డెకరేట్ చేస్తామన్నమాట. అది చిన్నగా ఒక్కొక్కటి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి హౌస్కి అయితే స్టిక్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను, చూసియండి. హౌస్ అప్పర్ పార్ట్ మీద గమ్తో మనం ఒక లైన్ వేసుకుని ఆ లైన్ మీదుగా ఈ లీవ్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్యాప్స్ లేకుండా స్టిక్ చేసుకుంటూ వెళ్తే హౌస్ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో నేను చూపించిన విధంగా మీరు స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా లీవ్స్తో 2 సైడ్స్ మనం స్టిక్ చేసేసుకున్న తర్వాత హౌస్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. దీనికి గమ్ పెట్టాం కదా, అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే పశువుల తొట్టి చేద్దాం. అది ఎలా చేయాలంటే గ్రాస్ తెచ్చుకున్నాం కదా నిన్న, దాంతో చెయ్యాలి. అది 3 పార్టిషన్స్గా తీసుకుని చెయ్యాలి. పార్టిషన్కి వచ్చి 2 గ్రాసెస్ తీసుకుంటాం. అలా తీసుకుని 3 పార్టిషన్స్ని మనం జడలు వేసుకుంటాం కదా, అలా జడ అల్లినట్టుగా అల్లుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బేస్ తీసుకుని మనం మేనేజ్ చేసుకుంటూ అల్లుకోవాలి. అల్లుకునే విధానంలో కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ ట్రై చేయండి. నాకైతే బేస్ అస్సలు సరిగ్గా రాలేదు, చాలాసార్లు ఊడిపోయింది. బట్ అలానే మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ వేసాను, అప్పుడు మంచిగా వచ్చింది. ఒక్కసారి అక్కడ బేస్ కుదిరితే మనకి చివరి వరకు మంచిగా అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఫైనల్గా అలా అల్లేసిన తర్వాత ఒక నాడ్ వేస్తాం కదా, ఆ నాడ్ ఎలా వేయాలి అని అంటే లాస్ట్లో 2 అల్లులు అల్లేసిన తర్వాత దాన్ని ఇలా మనం రోల్ చేసేయాలి. రోల్ చేసేసి ఇంకొక దానికి మనం ఇలా సర్కిల్ షేప్లో పెట్టేసి మళ్ళీ యువతలో ఉన్న ఎడ్జ్కి
మనం రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మనకు ఒక సర్కిల్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ సర్కిల్ని ఇంకొంచెం థిక్గా చేయాలన్నమాట. సో థిక్గా చేయడం కోసం నేను గ్రాస్ తీసుకున్నాను. ఆ గ్రాస్ని ఎలా తీసుకున్నానంటే బండిల్లో తీసుకున్నాను. కొంచెం బండిల్లో తీసుకుని దాని మధ్యలోకి కట్ చేసుకుని ఆ కట్ చేసుకున్న పార్ట్ ఇంకా మిగిలిన పార్ట్ ఈ రెండు మనం తీసుకుని రోల్ చేసుకుంటాం అన్నమాట. అది ఎలా రోల్ చేస్తామంటే ఈ సర్కిల్ ఉంది కదా, మనం ఫస్ట్ చేసిన సర్కిల్ షేప్ ఉంది కదా, ఆ సర్కిల్ షేప్కి మధ్య నుంచి స్టార్ట్ చేసి మనం రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తే మనకు ఒక థిక్ షేప్ అనేది వస్తుంది సర్కిల్కి. నేను చూపించినట్టుగా చేయండి. మొత్తం రోల్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇంకొంచెం మనం అలా తీసుకుంటూ గ్రాస్ని చేసుకుంటూ అలా థిక్ చేసుకుంటూ వెళ్ళాలి సర్కిల్ని. అప్పుడు మనకు మంచిగా వస్తుంది. ఈ మధ్యలో వేయడానికి ఇంకొంచెం గ్రాస్ తీసుకుని ఆ సర్కిల్ మధ్యలో అడ్జస్ట్ చేస్తూ పెడుతున్నాము. చూడండి నేను చూపించినట్టుగా మధ్యలో పెడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ చివరి మనకు వచ్చిన యాక్సెస్ అంతా కట్ చేసేయాలి. ఎందుకంటే అది కొంచెం అడ్డుగా ఉంటుంది. మనం చేసుకున్న హౌస్ చాలా చిన్నది కదా, దాంట్లో ఇది పట్టాలంటే మనకు కొంచెం చిన్నగా చేయాలి. ఈ లీవ్స్ ఉన్నాయి కదా, అవి టూ పీసెస్ కింద తీసుకుని కింద ఉన్న స్టెమ్స్ తీసేసి ఈ 2 పీసెస్ని మధ్యలో వేస్తున్నాను. మంచిగా అది కవర్ అవ్వడానికి. ఫైనల్ లుక్ అయితే అలా ఉంది. 100%లో మనకి ఒక 40% మాత్రమే అయ్యింది, ఇంకా మొత్తం అవ్వలేదు. సో పైన బేస్ కొంచెం వంగిపోతుందని చెప్పేసి నేను లోపల ఒక స్టిక్ పెట్టాను. ఇప్పుడు మనం దాంట్లో పెట్టే బేబీ ఇదే. నా దగ్గర కీచైన్ ఉంటే దాన్నే సెట్ చేస్తున్నాను. మనం బేబీకి క్లాత్స్ చుట్టి లోపల పెట్టేయడమే. సో బేబీకి ఫేస్ మాత్రమే కనిపించాలి, మిగతా మొత్తం క్లాత్స్తో చుట్టేసి లోపల పెట్టాలి. ఫైనల్గా అయితే ఇలా ఉంది. తర్వాత మనం స్నో క్రియేట్ చేయాలి. ఇది వింటర్ సీజన్లో జరుగుతుంది కాబట్టి మనకి స్నో పెడితే కొంచెం బాగుంటుంది అనిపించింది. సో థర్మాకోల్తో నేను క్రియేటివిటీగా ఆలోచించి కొంచెం స్నో అనేది ఇలా చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానే స్నోలా అనిపించింది. అంటే వీడియోలో రియల్గా నేను చూసాను కాబట్టి అది థర్మాకోల్, బట్ ఇది వీడియోలో అయితే నాకు స్నోలానే మంచిగా కనబడుతుంది అనమాట. ఇది కొంచెం పక్కన స్నో అవ్వట్లేదని చెప్పేసి కింద పడిపోయిన తీసి నేను పక్కన స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ మొత్తం చేసేసాక చాలా నీట్గా అయితే ఉంది. నేను అవుట్పుట్ మీకు చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసి మీరు కూడా ఎలా ఉందో చెప్పేయండి. ఇది కూడా ఇంకా 50% మాత్రమే అయింది, టోటల్ అవ్వలేదు. ఇంకా ట్రీకి మనం చేయాలి, స్టార్స్ చేయాలి, ఇంకా చాలా ఉంది. నేనైతే ఇలా టేబుల్ మీద క్లాత్స్ పెట్టి మంచిగా పెట్టాను అనమాట. ఈ టేబుల్ మీద కూడా కొంచెం స్నో క్రియేట్ చేస్తున్నాను. నేను ట్రీది వీడియో తీయడం మర్చిపోయాను. సో ట్రీ మీద కూడా కొంచెం నేను ఇలానే స్నో క్రియేట్ చేశాను. ఇది ఫైనల్ అయితే అవుట్పుట్ ఎలా ఉంది. ఆ క్యాప్స్ ఇంకా స్టార్స్ అవన్నీ కూడా నేను హ్యాండ్తోనే చేసి పెట్టాను. ఇప్పుడు మనకు ఫైనల్గా పెద్ద స్టార్ అనేది కావాలి కదా ట్రీ మీదకి. సో ఆ పెద్ద స్టార్కి నేను పెయింట్ చేస్తున్నాను అనమాట. స్టార్ షేప్ కట్ చేసుకొని దాని మీద పెయింట్ చేశాను. ఆ పెయింట్ ఆరే లోపల కొంచెం అవన్నీ తుడిచేసుకున్నాను అనమాట. తుడిచేసిన తర్వాత ఈ ట్రీకి ఇప్పుడు లైట్స్ సెట్ చేయాలి. ఇదే పెద్ద టాస్క్. లైట్స్ మొత్తం చిక్కులు పడిపోయింది. మైక్ కొని వీడియోస్ పెట్టేంత రేంజ్ మనకు లేదు. సో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఈ లైట్ సెట్టింగ్ చేసేస్తే ఇంకా మనకి ఇదంతా రెడీ అయిపోయినట్టే. అండ్ ఫుల్గా చూపిస్తాను దీని తర్వాత. యాక్చువల్గా వీడియోస్ అన్నిటికీ నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను. సో అది మీకు ఇబ్బందిగా ఉంటుందో ఏమో నాకు తెలియదు. మైక్ తీసుకుని వీడియోస్ చేసే అంత రేంజ్ నిజంగానే మనకు లేదు కదా, ఫస్ట్ టైం ఇది నేను స్టార్ట్ చేయడం. సో అవన్నీ ఇంకా తెలీదు, తెలుసుకుని నేను మీకు మంచిగా అన్నీ చేస్తాను. అండ్ ఇంకా ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీకి అయితే ఇలా లైట్స్ అన్నీ నీట్గా కింద నుంచి చుట్టుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. అలా మొత్తం చుట్టేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇది చుట్టడం కూడా చాలా టాస్క్ అనమాట. అది మధ్యలో చిక్కులు పడిపోయేది, ఆ తర్వాత మళ్ళీ తీసి చేసేదాన్ని. సో జాగ్రత్తగా దీన్ని చేసేసిన తర్వాత అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్లగ్ చేసి మనం స్విచ్ చేశాను. ఇవి వెలిగాయో లేదో నాకు తెలియలేదు. సో నేను లైట్ ఆఫ్ చేసి చూస్తే వెలిగే ఉన్నాయి. సో మొత్తం అంతా డన్ అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ చూసేయండి.